ఇటీవల పెహల్గాంలో ఉగ్రవాదుల ఉన్మాదానికి 28 మంది మృతి చెందారు. ఈ దాడిలో ఉగ్రవాదులు మీరు హిందువులు కదా అని ఆధార్ కార్డులను చూసి వెరిఫై చేసి మరీ చంపారు. కానీ ఇక్కడ మనుషులు మృతి చెందలేదు. కానీ వాళ్ళ ఆత్మాభిమానాన్ని, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ బుచ్చిరెడ్డిపాలెం మండలం మినకలు గ్రామంలో హిందువులు కర్మక్రతువులకు నిర్మించుకున్న కట్టడాలను వైసీపీ నేతలతో పాటు కొంతమంది దుండగులు కాలువ అంచున ఇరిగేషన్ స్థలంలో ఉందని కూల్చివేశారు. పెహల్గాం దాడిలో యావత్ భారతదేశంతో పాటు ఇతర దేశాలలో సైతం నిరసన శాఖల ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇటీవల పెహల్గాంలో ఉగ్రవాదుల ఉన్మాదానికి 28 మంది మృతి చెందారు. ఈ దాడిలో ఉగ్రవాదులు మీరు హిందువులు కదా అని ఆధార్ కార్డులు చూసి వెరిఫై చేసి మరీ చంపారు. కానీ ఇక్కడ మనుషులు మృతి చెందలేదు. కానీ వాళ్ళ ఆత్మాభిమానాన్ని, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ బుచ్చిరెడ్డిపాలెం మండలం మినకలు గ్రామంలో హిందువులు కర్మక్రతువులకు నిర్మించుకున్న కట్టడాలను వైసీపీ నేతలతో పాటు కొంతమంది దుండగులు కాలువ అంచున ఇరిగేషన్ స్థలంలో ఉందని కూల్చివేశారు. పెహల్గాం దాడిని యావత్ భారతదేశంతో పాటు ఇతర దేశాలలో సైతం నిరసన శాఖల ఆందోళనలు వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం అనుమానం వ్యక్తం చేస్తున్న పాకిస్తాన్ దేశంపై సింధు నదీ జలాల నుంచి పాకిస్తాన్కు అందే మార్గాలను అష్టదిగ్బంధనం చేశారు. కానీ హిందువులపై గ్రామాలలో సైతం దాడులు ఆగటలేదు. దీనికి నిదర్శనంగా మినగలు గ్రామంలో హిందువులు కర్మక్రతువులకు నిర్మించుకున్న నిర్మాణాలను కూల్చివేశారు. దీనిపై స్థానిక సర్పంచ్తో పాటు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కూల్చివేతలపై స్థానిక సర్పంచ్ బొర్రు పూజిత, ఆమె భర్త రాము మాట్లాడుతూ, గత ఎన్నికలలో గ్రామస్తుల సూచనల మేరకు మేము ఇండిపెండెంట్గా గెలిచామని, గ్రామస్తుల కోరిక మీదకు గ్రామాలలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా హిందువులు కర్మకతువులు నిర్వహించుకునే కాలువ సమీపంలో షెల్టర్ను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు తమని ఆశ్రయించగా, ఎండాకాలంలో ఎండకి, వర్షాకాలంలో వర్షానికి ఇబ్బంది పడకుండా అక్కడ షెల్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిర్మాణ సమయంలో అడ్డుకోకుండా నిర్మాణం తుది దశకు చేరుకున్న తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు గ్రామంలోని పిడుగు మధు, టీడీపీ నాయకులు అని చెప్పుకుంటున్న కొంతమందితో కలిసి కట్టడాలను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే జిల్లా వ్యాప్తంగా నెల్లూరు పట్టణంలోని బోడిగొడతోట, మా మండలంలో వవ్వేరు గ్రామాలలో చాలా కట్టడాలు కట్టున్నారని, వాటిని కూల్చకుండా మా గ్రామంలో మా సొంత నిధులతో నిర్మించుకున్న కట్టడాలను కూల్చివేట దారుణమన్నారు. స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సేవాభావం కలిగిన వ్యక్తి కాబట్టి వీటిపై పూర్తి విచారణ చేసి తమకు, తమ గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరారు. లేకుంటే గ్రామస్తులతో కలిసి ఆందోళన వ్యక్తం చేస్తామని తెలిపారు. ఊళ్ళో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. ఊరికి అభివృద్ధి కావాల్సింది చేస్తుంటాను. దానిలో భాగంగానే మా ఊరు గత 30-40 సంవత్సరాల నుంచి ఎప్పుడు పూర్వీకుల నుంచి కాలగట్టున కర్మకాండలు చేసుకుంటారు. మేడం పెద్ద కర్మ అంటారు కదా, ఇక్కడ కాలగట్టున కర్మకాండలు చేసుకుంటారు. వర్షాలు వచ్చినా ఏ ఎండ ఉన్నా కూడా ఈ చెట్టు కింద కూర్చొని చేసుకుంటుంటారు. కాళ్ళలో నీళ్ళు లేకపోతే అడికి ఒక డబ్బు తెచ్చుకొని నా నిండా నీళ్ళు పెట్టుకొని చేసుకుంటారు. ఇలా ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను సర్పంచ్ అయినాక ఆ రోజు వీళ్ళకి మీరు మన ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా అడిగారు మేడం, మా ఊరందరూ కలిసి ఇక్కడ కట్టించమని చెప్పి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను నా సొంత డబ్బులతో 4 లక్షల వ్యయంతో నేను ఇక్కడ కర్మకాండలు కట్టించడానికి, కూర్చోడానికి ప్లాట్ఫామ్గా కూర్చోడానికి నాపరాలు వేసి ఒక ప్లాట్ఫామ్ లాగా రెడీ చేసి ఒక 40-50 మంది కూర్చునేటట్టుగా ప్లాట్ఫామ్ రెడీ చేశాను మేడం. తర్వాత స్నానాలు కాళ్ళలో నీళ్ళున్నా లేకపోయినా అక్కడ షవర్లు పెట్టించాను. ఒక 3 షవర్లు కింద 3 కుళాయిలు పెట్టించాను. ఆ తర్వాత గుడ్లు మార్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేశాను. తర్వాత పూజ చేసుకోవడానికి ఒక 4 కాళ్ళ మండపం కట్టిస్తున్నాను మేడం. 4 కాళ్ళ మండపం సెంట్రింగ్ దాకా స్లాబ్ దాకా వచ్చిన దానిక ఊళ్ళో నా వైసీపీ నాయకులు ఒక బాలు శ్రీనివాస్ అనే అబ్బాయి టీడీపీ అనే చెప్పుకుంటూ వైసీపీని సపోర్ట్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి వీళ్ళందరూ కలిసి అక్కడ పిడుగు మధు, పిడుగు తిరుమలేషు, పిడుగు ప్రేము, బాలు శ్రీనివాసులు, దాసరి ప్రభాకరు, వీళ్ళు కొంతమంది వచ్చి స్లాబ్ లెవెల్లో వచ్చిన దాన్ని రోడ్డుకి అడ్డం అని చెప్పి, రోడ్డుకి దూరంగా ఒక 4 అడుగులు 5 అడుగులు దూరంలో ఉన్నా కూడా భారీ వెహికల్స్ పోతున్నానికి ఇబ్బంది లేకపోయినా కూడా రోడ్డుకి అడ్డం అని చెప్పేసి ఎవడు పర్మిషన్ తీసుకోలేదు. వీళ్ళు డైరెక్ట్గా వచ్చేసి తోసేస్తారు. ఇది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్, దీనికి అప్రూవల్స్ లేవనండి. మేడం ఇది కర్మకాండలు వేసుకోవడానికి కాలగట్టున ఎవరైనా మన ఋగ్వేదంలో కానీ వేదాల్లో కానీ కర్మకాండలు అనేది నీటి పారుదల ఉన్న వసతి దగ్గరే కర్మకాండలు చేసుకుంటారు మేడం.
ఓకేనా? అటువంటిది మా ఊర్లో ఉన్న ప్రజలందరి కోరిక మేరకు మా ఊర్లో ఉన్న ప్రజలు చెప్పిన దానివల్లే నేను ఇక్కడ కట్టిస్తున్నాను మేడం. ఓకేనా? దానికి ఇబ్బంది పెట్టారు. ఏది బెల్ట్ షాపులు అని చెప్పారు, రాము అడ్డగిస్తున్నారని చెప్పారు. మేడం ఎవరైనా ఒకసారి ఒకరిని పంపించి చూపించండి, ఇది కానీ తప్పు అని చెప్తే నేను ఒప్పుకుంటాను. తప్పు లేకుండా వైసీపీ నాయకులు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తుంటే దానికి మన కొంతమంది వ్యక్తులు తాళం వేస్తుంటే దీని మీద ఎవరు యాక్షన్ తీసుకోరా? మీ దృష్టికి ఎవరికి తీసుకురాలేదు మేడం. ఇక్కడ ఊళ్ళో జనాభా చూడండి, మొత్తం జనాభా వచ్చినారు ఇక్కడికి. ఊళ్ళో మొత్తం జనాభా వచ్చినారు ఇక్కడికి. ఊళ్ళో మొత్తం జనాభా వచ్చినారు. ఇది కావాలంటున్నారు. ఇప్పుడు వీళ్ళు తోసేసిపోయారు. వైసీపీ నాయకుడు మన హయాంలో కాలువ పనులు చేస్తుంటే మన ఇటాచి తీసుకొచ్చి వైసీపీ నాయకుడు పిడుగుమోదు ఈ తిరుమలేశ్ వాళ్ళు, ప్రభాకర్ వాళ్ళు వచ్చి వాళ్ళు తోయించడం ఏంది మేడం? మనం కట్టితే దాన్ని ఈవెన్ ఇది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అయినా కూడా నోటీసులు ఇవ్వకుండా ఎలా కోలుస్తారు? నోటీసులు ఇవ్వకుండా ప్రాపర్ ప్రొసీజర్ లేకుండా ఎలా కొలుస్తారు? ఇరిగేషన్ కెనాల్ అడిగితే మాకు సంబంధం లేదు, మీరు చెప్పలేదు అంటారు. అదే ఇరిగేషన్ కళాస్ వచ్చి డమ్మి కళాస్ అతను వచ్చి మటుకు పిడుగు వైసీపీ వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళు దగ్గర పెట్టుకొని తోయిస్తారు దాన్ని. ఏం నాకు అర్థం కావట్లేదు ఇది. దీని మీద అదేవిధంగా కాళ్ళగట్టు మీద కట్టుకోకూడదు అని ఉంటే కాళ్ళగట్టు మీద కట్టుకోవాలి అని ఋగ్వేదాల్లో కూడా ప్రతి దగ్గర ఉంది. ఈ హిందువులకి మంచి చేసే పనులు చేస్తుంటే హిందువుల్ని అణిచివేయాలని ఈ పనులు ఏంది నాకు అర్థం కావట్లేదు. ప్రసన్న కుమార్ రెడ్డి సార్ కూడా నేను ఆల్రెడీ ఇది డెమాలిష్ చేసినా కూడా సార్కి ఫోటోలు పెట్టాను. సార్ గౌరవనీయ ప్రసన్న కుమార్ రెడ్డి సార్ కూడా చెప్తున్నాను, సార్ మీ నాయకులు ఇంత దుర్మార్గం చేస్తుంటే మీరేం పట్టించుకోరండి సార్. మీరు ఈ సనాతన ధర్మాలని కాలు రాస్తుంటే మీరు పట్టించుకోరు సార్. ఓట్లప్పుడు వచ్చేది ఇప్పుడు ఎప్పటి నుంచా 30-40 సంవత్సరాల నుంచి మా ఊళ్ళో కర్మకాండ కట్టించండి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని అడుగుతున్నాడు సార్. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని. ఇప్పుడు బోడిగడ్ తోట ఉంది. ఇప్పుడు దీనికే ఇబ్బంది అనుకుంటే బోడిగడ్ తోటలో అది ఎక్కడ కట్టున్నారు సార్? పెన్నది ఒడ్డును కట్టున్నారు. అది ఇప్పుడు దాన్ని కూడా కూల్చేయాలి కదా. ఇప్పుడు మినగల్ని ఇది కూల్చేసినప్పుడు బోడిగడ్ తోట కూడా కూల్చేయాలి కదా. దానికి పర్మిషన్ ఉంది, దీనికి పర్మిషన్ లేదా? అంటే ఇక్కడ హిందువులు ఉన్నారు, ఇక్కడ హిందువులు లేరు, ఆడ హిందువులు ఉన్నారా? హిందువులు చేసుకున్నారని హిందువులకి ఏం జరిగినా మొన్న చూస్తే అక్కడ అలా చేశారు. దయచేసి చెప్తున్నాను సార్, హిందువుల మీద మా మెనగల్లో కొంతమంది రౌడీ మొక్క, వైసీపీ అని చెప్పుకునే రౌడీ మొక్క, ఆయన ఏదో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంట, ఆయన ఎవరో పిడుగుమోదు. ఆయనకి రైట్ ఉందంట తోసేదానికి. దీనికి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఎలా వచ్చింది రైట్, వీళ్ళకి ఏం రైట్ నాకు అర్థం కావట్లేదు. దయచేసి దీని మీద మీరు చూపించండి సార్. ఇది ఈ రోడ్డు పోవడానికి ఇబ్బంది అనుకుంటే ఆయన అక్కడ షాపులు కట్టున్నాడు. రోడ్లోనే షాపులు కడుతుంటే లారీలు పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఈ రోడ్డు చూడండి, ఆయన షాపులు కట్టి చూడండి, మీకు అర్థమైపోద్ది ఎవడు ఊరి కోసం చేస్తున్నాడా అని. సార్ దయచేసి మీరు మేడం గారు దయచేసి మీరు దీని మీద విచారణ చేసి దీన్ని చేసినటువంటి పనికి ఆ యదవులకి ఖచ్చితంగా మీరు శిక్షించాలని, తగు చర్యలు తీసుకోవాలని, దీనికి సపోర్ట్ చేసిన బాలు శ్రీనివాసులకు కూడా అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఇది కేవలం నేను పార్టీల పరంగా మాట్లాడలేదు. నా ఊరు నా బాధ్యత అనే ఒక ఉద్దేశంతోనే నా సొంత డబ్బులు, నాకు ఆ డబ్బులు లేకపోయినా కూడా అప్పు చేసి నేను కట్టున్నాను సార్. నేను ఈ కర్మకాండంలో 4 లక్షల వ్యయంతో ఇది కూడా ఇబ్బంది అయితే చెప్పండి, ఇది తప్పు, నువ్వు ఊరికి చేయొద్దని చెప్పండి, ఇంక చేయకుండా ఆగిపోతాం. సర్పంచ్గా మేము చేయడానికో లేకపోతే ఇంకెందుకు సార్? రాజీనామా చేయమంటే రాజీనామా చేస్తాం సార్. ప్రతి ఒక్కరికి దీని మీద రియాక్ట్ అవ్వాల్సిందిగా హిందువులకు సంబంధించిన ధర్మాల మీద ఇలా దౌర్జన్యం చేస్తుంటే, హిందువులకు సంబంధించిన కట్టడాల మీద ఇలా దౌర్జన్యాలు చేస్తుంటే వీడు కళాస్ కానీ ఈ వైసీపీ నాయకులు కానీ బాలు శ్రీనివాసులు కానీ వీళ్ళ మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. అమ్మ, నేను మినగల్ గ్రామ సర్పంచ్ని. నేను స్టార్టింగ్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే గెలిచాను. జనాల భారీ మెజారిటీతోనే గెలిచాను. వైసీపీ టీడీపీ కాకుండా జనాల ఓట్లతో గెలిచానమ్మా. ఫస్ట్ నుంచి కూడా ప్రతిదీ ఊరికి సేవ చేసుకుంటూనే వచ్చాం. పంచాయతీ డబ్బులు ఉన్నాయా లేవా అని సంబంధం లేకుండా ప్రతిదీ ఓన్ ఫండ్స్తోనే ప్రతిదీ ఊరికి కావాల్సిన బాగోగులన్నీ ప్రజలు అడిగినట్టుగా చేస్తూనే వచ్చామమ్మా. దానిలో భాగంగా గ్రామంలో కర్మకాండలు జరుపుకోవడానికి ప్రజల కోరిక మేరకు వర్షాల్లో ఇబ్బంది పడుతున్నారమ్మా. వర్షాలు వచ్చినప్పుడు బురదగా ఉండడం, ఎండలు వచ్చినప్పుడు నీళ్ళు లేకపోవడం, అలాంటప్పుడు మాకు చాలా ఇబ్బంది అమ్మ. కర్మకాండలు అనేది ఒక 12 మంది 20 మంది అలా స్నానాలు చేసే టైం అమ్మ అది. అందుకని దానికంటే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి స్నానాలు చేయడానికి ఒక షెల్టర్ లాగా ఏర్పాటు చేస్తే ఇలా ఏర్పాటు చేశాము. కొందరు నాయకులు పిడుగు మధు, ప్రభాకర్, పిడుగు తిరుమలేష్,
బాలు శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పుకొని తిరిగి అతను ఇలా వాళ్ళతో పాటు ఒక 10 మంది ఊర్లో దౌర్జన్యం చేస్తున్నారమ్మా. ఈ టీడీపీ బాలు శ్రీనివాసులు అండ చూసుకొని వైసీపీ నాయకులు ప్రతి దగ్గర దౌర్జన్యం చేస్తున్నారమ్మా. ఈవెన్ ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో కూడా దాంట్లో భాగంగానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మెంబర్ని అని చెప్పి ఊర్లో ప్రతిదీ ఆయనకి నచ్చినట్టుగా జేసీబీలు పెట్టి చేపించేస్తున్నాడమ్మా. ఇలా 10 రోజుల క్రితం దాన్ని కూల్చేసాడమ్మా, కర్మకాండాలు చేసుకునేదాన్ని. అప్పటికి మీకు ఒకసారి ఇంటిమేషన్ ఇచ్చాము. తర్వాత ఈరోజు చూస్తే దాన్ని అసలు నామరూపాలు లేకుండానే చేసేసాడమ్మా మనిషిని పిలిపించి. దానికి సపోర్ట్ చేసిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కళాస్, బేసికలీ చెప్పడానికి ఆయన డమ్మీ కళాస్ అమ్మా. సర్లే పాపంలే ఊర్లో అతను కదా అని చూసి చూడకుండా వదిలేస్తే ఆయనే ఫోన్ చేసి పిడుగు మధు వైసీపీ నాయకుడికి బాలు శ్రీనివాసులకి అందరికి ఫోన్ చేసి పిలిపించి నిలబడి చేపించాడమ్మా. కావాలంటే కాల్ లిస్ట్ నా దగ్గర ఉంది, ఆ కళాస్ ఇప్పుడే చెప్పాడు. దానికి సంబంధించిన హిటాచి డ్రైవర్ ఇక్కడే ఉన్నాడమ్మా. అతనే చెప్తున్నాడు, హిటాచి డ్రైవర్ నన్ను కళాస్ పిలిపించాడు, నిలబడి చేపించాడు, పిడుగు మధు నిలబడి చేపించాడు. ఊర్లో జనాలందరూ ఉన్నారమ్మా, వాళ్ళ సమక్షంలోనే వాళ్ళందరూ అడిగితేనే మేము కట్టామమ్మా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. కాలం మా ఊర్లో పెద్దదేనమ్మా, దానికి దీనికి ఏమి ఇబ్బంది ఉండదు. ఒకసారి మీరు వచ్చి చూసి అది మంచి వచ్చాడో, మీ దగ్గర చాలా విషయాలు వచ్చుంటాయమ్మా, బెల్ట్ షాప్లని సంథింగ్ ఏదో అదర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని. అన్నీ అబద్ధాలమ్మా. ఒకసారి మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి అమ్మా. మీరు రాకపోయినా మీకు సంబంధించిన వాళ్ళని డైరెక్ట్గా పంపించండి అమ్మా. మీరు పంపించిన వాళ్ళు ఎవరు ఇప్పుడు దాకైతే రాలేదు. మాకు న్యాయం చేయాలని మా ఊరోళ్ళు కోరుకుంటున్నారమ్మా. దాంట్లో భాగంగానే నేను కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మేము చేసేది మంచి పని అనే మేము అనుకుంటున్నామమ్మా. దస్తగిరి చేయమంటే చేశాను. డిపార్ట్మెంట్ రిజర్వాయర్ దగ్గర నుంచి ఆయనే పని చేపిస్తున్నాడు కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి చేశాను. ఆయన తోటే ఎవరో వేరే 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఎలా ఉంటుంది ఆయన? కళాసు దస్తగిరి చెప్పాడు చేశాను. అతనే రిజర్వాయర్ దగ్గర నుంచి పని చేపిస్తున్నాడు మిషన్తో. ఆయన చెప్పాడు కాబట్టి చేశాను. ఆయన తోటి 2 వ్యక్తులు వచ్చారు. ఆ 2 వ్యక్తులు ఎవరో మనకు తెలియదు. ఆనవాళ్ళు వచ్చేసి అతను బట్టపూరు ఉంది, ఆ బైక్ మీద వచ్చాడు. మేడం గారు ఇదేమో మంచి పని, ఎండాకాలం నీళ్ళకి ఇబ్బంది పడుతుంటే ఇక్కడ కట్టించి బాగా చేశారు. దాన్ని దౌర్జన్యంగా వచ్చి కూల్ చేసి గందరగోళం చేసేసిండ్రు. ఒకసారి వచ్చి చూడండి మీరే.